శ్రీమాత్రే నమః. జై గురుదత్త. న్యూస్ ఛానల్ వారికి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అలానే వికారినామ సంవత్సరము ఆశ్వయుజ మాసము ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి 10 రోజుల పాటు 9 రోజులు దేవీ నవరాత్రులు జరుపుకోవడం అనేది చాలా విశేషమైనటువంటిది. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు ఇచ్ఛారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంటే మనము ప్రథమంగా పూజించేటిది ఎవరిని అంటే అమ్మను, తల్లిని పూజించాలి. తల్లిని పూజించినటువంటి యొక్క ఎడల మనకున్నటువంటి యొక్క సర్వ కష్టాలన్నీ తొలగిపోయి సకల సుఖాలతో అనుభవిస్తారట తల్లిని పూజిస్తే. అందుకొరకే ఆ అమ్మను ఎన్ని రోజులు పూజించినా కూడా తనివి తీరదట. అమ్మను ఎంత చేస్తుంటే అంత శక్తిస్తుంటుందట అమ్మ. అలానే మరి ఇది పూజించాలి అంటే సద్బుద్ధి ప్రసాదించాలి. అంటే సద్బుద్ధితో కూడుకున్నటువంటి యొక్క విధానంలో పూజించాలట. అలానే బుద్ధి ఒకటే ఉండి కాకుండా ఇవన్నీ చేయాలి అంటే శక్తి కావాలట మనలో. ఇవన్నీ ఎవరిస్తారంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, లలితా పరమేశ్వరి, రాజరాజేశ్వరి, భువనేశ్వరి, చండీ పరాంబిక అమ్మవారట మనకు అన్ని కల్పిస్తుందట. అందుకొరకే ప్రతి ఒక్కరూ చండీయాగం చేస్తుంటారు. సర్వకార్యాలు సర్వ కోరికలు సిద్ధించాలి అంటే చండీయాగం చేస్తారు. ఆ చండీయాగంలో ఉన్నటువంటి యొక్క పంచమోధ్యాయంలో ఉన్నటువంటి ఇదిదాకా చెప్పినటువంటి ఇప్పటి వరకు చెప్పినటువంటి వరకు శరన్నవరాత్రి ఉత్సవాల్లో దరిదాపు నేను, నా పేరు వావిలాల దామోదర్ శర్మ, జ్యోతిష్య పండితుణ్ణి. గత 22 సంవత్సరాల ప్రాయం నుంచి అమ్మను కొలవడం, చాలా విశేషంగా కొలవడం అమ్మవారి యొక్క శక్తి. ఆ అమ్మను ఎన్ని రోజులైతే మనం కొలుస్తామో మనకు అన్ని సంవత్సరాలు, అన్ని తరాల వరకు అమ్మనట మనకు అనుగ్రహిస్తుందట. అలానే ఈరోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి ఇవాళ చెవితి అంటే 4వ రోజు. ప్రథమాశైల పుత్రీజా, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రం కూష్మాండేది చతుర్థకి. అంటే కూష్మాండ అవతారంలో ఇవాళ అమ్మవారు దర్శనమిచ్చిందట. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలి అంటే అందరితోటి కాదట, అమ్మవారి యొక్క ఆజ్ఞ ఉంటేనే ఇక్కడి వరకు వచ్చి మనం చేయగలుగుతామట. ఎందుకు అంటే మాకు నానుడు ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జి మొత్తం సంగారెడ్డి గారు ప్రతి ఒక్క సంవత్సరం వచ్చి మా యొక్క ఈ యొక్క అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలను నలుమూలలో ఉన్నటువంటి యొక్క ప్రజలందరికీ కూడా వీక్షించడం కొరకు ఆ యొక్క తిరుమల టీటీడీ ఛానల్ వారు ప్రత్యేకించేయడం, అదేవిధంగా ఈగల్ మీడియా వారు కూడా విశేషమైనటువంటి ఒక అభివృద్ధికి ముందుకు వచ్చారు. అంటే ఇవన్నీ మనం చేస్తే కాదు, ఏదో నేను చేసినాను కాదు, అమ్మవారి యొక్క ఆశీస్సులు. అదే 20 సంవత్సరాల నుంచి చొక్కార వెంకటరామయ్య గారు కూడా రావడం ఏంటి అంటే 20 సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకు చిన్న పిల్లలు అప్పటి నుంచి. అలానే ఇవన్నీ ఉన్నాయంటే అమ్మ యొక్క దయనే ఉండాలట, అమ్మనే పూజించాలట. అంటే అమ్మను ఎప్పుడైతే పూజిస్తామో అమ్మ మనకు కరుణిస్తుందట. అంటే ఇవన్నీ కూడా 9 రోజుల పాటు 9 అవతార రూపములతో పూజించి 10వ రోజు జరుపుకునేటువంటి యొక్క విషయమే విజయదశమితో కూడుకున్నటువంటి యొక్క సంబరాలు మనకు. అంటే ప్రతి ఇంటా కూడా, ప్రతి గ్రామాన, ప్రతి పల్లెన, ప్రతి సిటీలో ఎక్కడ చూసినా కూడా వాడవాడకు అమ్మ యొక్క పూజలు ఈ 10 రోజుల పాటు జరుగుతాయి. అత్యంత నిష్టగా ఉంటారట. అమ్మకు ప్రీతికరమైనటువంటిది రెడ్ కలర్ వస్త్రం అట. అందుకొరకే ప్రతి ఒక్కరు దీక్షధారణ రెడ్ కలర్ వస్త్రంతో ఉంటారట. అమ్మను ఎవరైతే పూజిస్తారో ఆ అమ్మదయ అందరికీ ఉంటుందని నా దగ్గరికి వచ్చినటువంటి యొక్క వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే, శర్మగారు మాకు ఇది జరిగిందని చెప్తుంటే మహా ఆనందం అనిపిస్తుంది. ఇవన్నిటితో పాటు
ఫస్ట్ ప్రథమంగా గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా అంటే దీనికి అంతయు శక్తి ఎవరంటే నా జన్మనిచ్చినట్టు యొక్క తల్లిదండ్రి వారు ఇచ్చినటువంటి యొక్క శక్తి తప్ప అంతకంటే ఎక్కువేం లేదు. అలానే మరి మనకు విద్య నేర్పినటువంటి యొక్క గురువులు, మనకు ఉపదేశం చేసినటువంటి యొక్క గురువులు, మనకున్నటువంటి యొక్క అదే అందుకొరకే మైసూరు గణపతి సచ్చిదానంద స్వామి వారికి నేను మనసా వాచా కర్మణ ఎప్పటికీ కూడా సాష్టాంగ ప్రణామములతో ఉండి వారి యొక్క ఆశీస్సులు కావాలని ఏ కార్యక్రమం చేసినా, ఏ యాగం చేసినా, ఏది చేసినా కూడా వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉండాలని, నాతో పాటు మనకు వచ్చినటువంటి యొక్క భక్తులందరికీ కూడా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ ఆ అమ్మ దయ ఉండాలని, ఎప్పటికీ అమ్మదే ఉండాలని, అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు చాలా విశేషమైన కార్యక్రమాలు ప్రాతకాల సమయం నుంచి కలశ పూజ, గణపతి పూజ, చతుషష్ఠి అమ్మవారిని అంటే ఆదిత్యాది నవగ్రహ దేవతలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవతా ప్రత్యేక దేవతతో పూజించి అమ్మవారికి చతుషష్ఠి అంటే 66 రకాల పూజలతో కూడుకున్న యొక్క విధాన కార్యక్రమం జరిపించి ఆ తదనంతరం శ్రీ సూక్తము, పురుష సూక్తము, దుర్గా సూక్తము, మన్యు సూక్తము, సర్ప సూక్తము, ఆయుష సూక్తము, మేధా సూక్తంతో కూడుకున్నటువంటి యొక్క విధానంలో రుద్ర సంపుటీకరణంగా హోమాలన్నీ కూడా చేసి ఆ పూర్ణాహుతి అయినటువంటి యొక్క వెంటనే అమ్మవారికి ఈరోజు మహానైవేద్యం ప్రసాదం చేసి అఖండ హారతి, నక్షత్ర హారతి ఇచ్చి మంత్రపుష్పం ఇచ్చి అప్పుడు మనము అమ్మ యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ తదనంతరం మనము అప్పుడు భోజనం చేస్తున్నట అమ్మ యొక్క దయ మనకు సంపూర్ణంగా ఉంటుందట. అలానే ఇలాంటి యొక్క కార్యక్రమాలు ఇంకా నాకే కాకుండా నా పిల్లలకు కూడా జరగాలని, వచ్చినట్టు వాళ్ళందరికీ కూడా ఉండాలని, తరతరాల వరకు అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రథమంగా ఈ V3 న్యూస్ ఛానల్ CMD కాచం సత్యనారాయణ గారు, వాస్తవానికి మనకు చిన్నప్పటి నుంచి సుపరిచితులు కాచం సత్యనారాయణ గారు ఈ మధ్యకాలంలో చాలా బిజీ అయిపోయారు. అంటే ఇంకా అమ్మ యొక్క ఆశీస్సులు ఉండాలి. రాబోయేటువంటి యొక్క రోజులలో మళ్ళీ సంవత్సరం శరదృతు వరకు ఈ ఉన్నటువంటి యొక్క V3 న్యూస్ ఛానల్ను సాటిలైట్ చేసి విశ్వవ్యాప్తంగా అఖండంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అమ్మ దయ తప్పకుండా కోరుకుంటూ వారి యొక్క ఛానల్ వారికి, నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మ యొక్క ఆశీర్వాదంతో శుభకరమైనటువంటి యొక్క ఆశీస్సులు ఉండాలని మనసా వాచా కర్మణ మరొక్కసారి కోరుకుంటూ శుభమైనటువంటి యొక్క ఆశీస్సులు శతమానం భవతి శతాయు పురుష శ్రుతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ వావిలాల దామోదర శర్మ గారు ప్రముఖ జ్యోతిష పండితులు. వారి జ్యోతిషం ఫలిస్తుందన్నా, వారు ఏమన్నా పరిహార కార్యక్రమం చేయించినా అవి ఫలితం ఇస్తున్నాయన్న కారణము దైవభక్తి. దైవం మీద భక్తి లేనట్టయితే, ఉపాసన చేయనట్టయితే ఎంత పండితుడైనా ఎంత చదువుకున్నా కూడా అది ఫలించవు, వాక్శుద్ధి అనేది ఉండదు. అది ఎందుకు జరుగుతుందంటే, చిన్న ఉదాహరణ, ఇక్కడ ప్రతిరోజు కూడా ప్రతి దసరాకు అమ్మవారికి 5 రోజులు ఇక్కడ ఘనంగా అత్యంత భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమం నిర్వహించబడతాయి. ఆ విధంగా చేయడం వల్లనే అతనికి వాక్శుద్ధి అనేది కలుగుతుంది. ప్రముఖ జ్యోతిష పండితులుగా ఆయనే పేరు ప్రఖ్యాతులు పెంపొందుతున్నారు. మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ పూజలో ఎందుకు పాల్గొంటామంటే, కలో వినాయకవు చండీ ఆరాధన సత్వర శుభ ఫలదాయకమని మేము నమ్ముతాము. అందుకని మేమందరం కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటాము. ఆ అమ్మ మా యొక్క ఎటువంటి తప్పులు ఎన్నకుండా మా అందరినీ కూడా కరుణతోటి కాపాడుతుంది. ఇక్కడ వచ్చి మేము పూజ చేసుకున్నట్టయితే మా అందరికి కూడా బాగా జరుగుతుందని చెప్పి మేమందరం కూడా భక్తులము ఇక్కడ వచ్చి పాల్గొంటూ ఉంటారు చాలామంది. ఈ విధంగా ఈ యొక్క అమ్మవారి దయ వలన మా అందరికీ మంచి జరగడం పాటు, జగానికి అందరికీ మంచి జరగడం పాటు V3 ఛానల్ కూడా దినదిన ప్రబుద్ధమానమై మంచి అభివృద్ధి చెందాలని చెప్పి వారికి దయ ఎప్పుడు అమ్మవారి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః. వావిలాల దామోదర శర్మ గారు తెలంగాణ వాస్తు జ్యోతిష్య పండితులు. నాకు 20 సంవత్సరాలుగా చాలా బావబామర్దుల రిలేషన్షిప్తో మేము మెయింటైన్ చేస్తున్నాము. కాబట్టి తను ఏ కార్యక్రమం చేసినా నేను ముందుండి నా ఛాయాశక్తుల శ్రమ వరకు వారికి నేను ముందుండి నడిపించుటకు నా వరకు నేను కృషి చేస్తున్నాను. మరియు 2004 సంవత్సరం నుండి 2014 సంవత్సరం వరకు 11 సంవత్సరాలు తెలంగాణ టీ న్యూస్ ఛానల్ కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ, కేసీఆర్ గారు ఎంబడి కానీ తను ఉండి ముందుండి నడిపించి తెలంగాణ ఉద్యమం కంప్లీట్ అయ్యి తెలంగాణ గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు వెనుకాల ఉండి వెన్నుతన్నుగా ఉండి ముఖ్యమంత్రిని చేసినటువంటి గొప్ప ఘనత వావిలాల దామోదర శర్మ గారిది. ఇది నాకు తెలిసినటువంటి నిజం, సత్యం. గజాననం భూత గణాది సేవితం
కపిత్వజం భూపలసార భక్షితం ఉమాసుత శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం ముదారాక్త మోదకం సదా విముక్తి సాధకం కళాధర వసంతం విచిత్ర లోక రక్షకం అనాయకైకనాయకం వినాశితేవ దైత్యకం విఘ్నేశ్వర మహారాజకి జై. ఈరోజు 4వ రోజు. కొన్ని అంటే విజయవాడ అమ్మవారిని ఒక రకంగా, బాసరా అమ్మవారు ఒక రకంగా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. అంటే వాళ్ళకున్నటువంటి అంటే శాస్త్ర ప్రకారము వాళ్ళకున్నటువంటి ఆ సర్కమ్స్టెన్సెస్ ప్రకారం చేస్తుంటారు. ఈరోజు నాకు తెలిసినటువంటి అన్నపూర్ణాదేవి అని అనుకుంటున్నాను, అది నిజమని అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు అన్నపూర్ణాదేవి సూత్రం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి అన్నపూర్ణమాతాయై నమో నమః. అన్నపూర్ణాదేవి అంటే రైతులకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఈసారి వర్షాలు లేవు, చాలా ఇబ్బందిగా ఉంది అనుకున్న సమయంలో ఈవెన్ గణేష్ ఉత్సవం స్టార్ట్ అయినప్పటి నుంచి దేవీ నవరాత్రుల వరకు మంచి వర్షాలు పడి అన్ని చెరువులు నిండి అన్ని ప్రాజెక్టులు నిండి అంతటా సస్యశ్యామలంగా ఉందని మేము భావిస్తున్నాము. కాబట్టి సంవత్సరము ఇలానే ముందు రైతులకు బాగుపడే విధంగా మంచి వర్షాలను కురిపించి మీ రుణం తీర్చుకునే విధంగా రైతులు సస్యశ్యామలంగా ఉండి అందరికీ అన్నం, ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్నం ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అన్నంతో ఏ కష్టం లేకుండా అందరూ తృప్తిగా భోంచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు దేవి శరన్నవరాత్రులు వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 5 సరూర్ నగర్ హైదరాబాద్. ఇక్కడ మేము 20 సంవత్సరాల నుంచి 25-30 కుటుంబాలము ఒకే కుటుంబంగా ఉండి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఇక్కడే భోజనం చేసి మేము ఉపవాస దీక్ష చేస్తూ 9 రోజులు అమ్మవారి సేవలో ఉండి మేము అందరికీ మంచి జరగాలని, మా కుటుంబాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని రకాలుగా బాగుండి వెంకటేశ్వర కాలనీ సరూర్ నగర్. జై వాసవి మాతాకి జై. V3 న్యూస్ ఛానల్ వారికి, వారి యాజమాన్యానికి, డాక్టర్ కాచం సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. V3 న్యూస్ ఛానల్ ఈరోజు మామూలు తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది, హ్యాత్వే 21లో వస్తుంది. కానీ దేశమంతటా విశ్వం మొత్తం టోటల్గా విశ్వం మొత్తం వచ్చే విధంగా శాటిలైట్ ఛానల్గా అవ్వాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్సులు. ఈరోజు దామోదర్ శర్మ గారు వావిలాల వారి బిడ్డను మా కొడుకు ఇచ్చిర్రు, మాకు వియంకుడు. నేను ప్రతి సంవత్సరం రాలేదు, ఈ సంవత్సరం మాత్రం అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం వచ్చిన. అమ్మవారి నవరాత్రులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అమ్మ వెన్నంటే ఉండి ప్రతి ఒక్కటి కూడా విజయం సాధిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ అన్నయ్య కూడా, దామోదర్ శర్మ అన్నయ్య గారు కూడా ప్రతి ఒక్కటి 14 సంవత్సరాల నుంచి, నేను గత 30 సంవత్సరాల నుంచి మాకు చుట్టరికం, ఎప్పటికీ 30 కాదు ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి వారు చేస్తున్నారు, ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నారు అన్న. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు పొందాలంటే, కంపల్సరీ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే మనము ఈ అనేది చూస్తేనే అర్థమవుతుంది. కష్టపడుతూ ఇప్పటి వరకు కూడా ఉన్నత స్థాయిలో ఎదిగినరు. మనం కూడా అందరి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే అదేవిధంగా చేసేవారికి సహకరించిన అమ్మ అనుగ్రహం పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా అన్నయ్యలాగా, అన్నయ్య స్వంతం కాకుండా ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి గురించి ఆలోచించి వారు వచ్చిన వారికి పూజలు చేయడం చూడడం నాకు చాలా సంతోషమైంది. అందరూ ఎదగాలి, అందరూ బాగుండాలి, అందరూ ఉన్నతంగా ఉండాలి, అన్ని కోరికలు నెరవేరాలి అన్న ఉద్దేశంగా వారు చేయడం. ఎవరైనా స్వార్థంగా చేసుకుంటారు ఇంట్లో చేసేవారు, కానీ ఇంట్లో చేస్తూ ఇంత ఖర్చు పెడుతూ 10 మందికి మేలు కోరడం నిజంగా అన్నయ్యకు ఎంత అభినందించినా నమస్కరించినా తక్కువనే. కాబట్టి అందరం కూడా సహకరిస్తూ ఇదే విధంగా అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందాలంటే, అమ్మ ఆశీస్సులు కావాలంటే అందరూ కూడా అమ్మవారికి పూజించండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి, కోరికలు నెరవేర్చుకోండి, అమ్మ ఆశీస్సులు తీసుకొని అన్నీ కూడా విజయం సాధించండి. అన్నయ్యకు ధన్యవాదాలు. V3 న్యూస్ వారికి ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు. మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.